కాకినాడలో ఇద్దరు పేరు మోసిన రౌడీ షీటర్లు హతమయ్యారు. ఓ డ్రైవర్ ఈ ఇద్దరిని చంపేశాడు. తనను టీజ్ చేస్తున్నాడన్న అవమానంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు డ్రైవర్ అశోక్ కుమార్. టీజ్ చేయడంతో పాటు తరచూ దొంగతనం ఆరోపణలు చేస్తూ యజమానికి చాడీలు చెప్పడంతోనే డ్రైవర్ ఈ హత్యలు చేసినట్టు తెలుస్తోంది. కాకినాడలో సుబ్బయ్య హోటల్ పక్కనే బాల అనే రౌడీ షీటర్ అమృత ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పేరుతో చిన్న హోటల్ను నిర్వహిస్తూ ఉన్నాడు. బాలమిత్రుడు రామస్వామి కూడా రౌడీ షీటరే. అయితే సుబ్బయ్య హోటల్ యజమాని దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్న అశోక్ కుమార్తో బాలాకు విభేదాలు ఏర్పడ్డాయి. దీంతో నిత్యం అశోక్ కుమార్ను బాల టీజ్ చేస్తూ వేధించేవాడు. ఇదిలా ఉండగా అశోక్ కుమార్ ఇటీవలే తన స్థానంలో ప్రసాద్ అనే వ్యక్తిని డ్రైవర్గా నియమించాడు. ఒకసారి డ్రైవర్ ప్రసాద్ హోటల్లో మిగిలిన సామగ్రిని తీసుకువెళుతూ ఉండగా యజమానికి చెప్పి పట్టించాడు రౌడీ షీటర్ బాల. ఇదే విషయంపై హోటల్ యజమాని డ్రైవర్ అశోక్ కుమార్ను తీవ్రంగా మందలించాడు. దీంతో బాలాపై కక్ష పెంచుకున్న అశోక్ కుమార్ బుధవారం రోడ్డుపై మాటు వేసి అటుగా రామస్వామితో కలిసి వస్తున్న బాలాను తన వ్యాన్తో ఢీకొట్టాడు. వ్యాన్ కిందకు దిగిన అశోక్ కుమార్ బాలాను జాకీ రాడ్తో కొట్టి చంపేశాడు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన రామస్వామిని కూడా రాడ్తో హత్య చేశాడు. ఇద్దరు చనిపోవడంతో అశోక్ కుమార్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈరోజు అనగా రాత్రి అంటే 1వ తారీఖు నైటు 10:30 గంటలకి సుబ్బయ్య హోటల్ పక్కన గల అమృత కర్రీ పాయింట్ ఓనర్ అయినటువంటి బాలగంగాధర్ తిలక్ అనే అతను గాంధీ పార్క్ దగ్గర సుబ్బయ్య హోటల్కి చెందినటువంటి క్యాటరింగ్ వ్యాన్ డ్రైవరు అక్కడ గాంధీ బొమ్మ దగ్గర సామాన్లు దించుతుంటే అతను దొంగతనం చేస్తున్నాడని చెప్పని అతను తీసుకుని వెళ్ళి సుబ్బయ్య హోటల్కి తీసుకెళ్ళి అప్పచెప్పడం జరిగింది. దాంతో సుబ్బయ్య హోటల్కి చెందినటువంటి బాలాజీ అనే ఆయన మళ్ళీ ఇతను తీసుకుని బాలగంగాధర్ తిలక్ తీసుకుని గాంధీ బొమ్మ దగ్గరికి వెళ్ళాడు. గాంధీ బొమ్మ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఏం జరిగిందని చెప్తే తీసుకుని మొత్తం అతను తీసుకుని సామాన్లు తీసుకొచ్చారు. ఆ క్యాటరింగ్ వ్యాన్లో ఉన్నటువంటి డిష్ను లెక్కేసుకుని మళ్ళీ వెనక్కి పంపించడం జరిగింది. అప్పుడు సుబ్బయ్య గారి అబ్బాయి శ్రీనివాస్ నేను చూసుకుంటాను ఈ విషయం, మీరు వదిలేండి బాలగంగాధర్ తిలక్, నేను చూసుకుంటాను, దొంగతనం జరిగితే అని చెప్పారు. చెప్పిన తర్వాత ఈ బాలగంగాధర్ తిలక్ అనే అతను తన కర్రీ పాయింట్ ముందు నిలబడి ఉండి ఇంటికి బయలుదేరడానికి సిద్ధంగా ఉండి బుల్లెట్ మీద వెళ్తూ ఉండగా ఈ ఆటో డ్రైవర్ ప్రసాద్ అనే అతను రెగ్యులర్ డ్రైవర్గా ఉండేటటువంటి అతను అశోక్ అనే అతనికి ఫోన్ చేసి ఈ విధంగా చెప్పాడు, నేను దొంగతనం చేసినట్టు చెప్పాడు. ఈ బాలగంగాధర్ తిలక్ తీసుకెళ్ళి సుబ్బయ్య గారికి చెప్పాడు. ఇవన్నీ కూడా అదంతా కూడా వాళ్ళు విచారణ చేస్తున్నారు అని చెప్తే దాని మీద ఈ అశోక్ అనే అతను గ్రడ్జి పెట్టుకుని వెంటనే అదే ఆటోతో వచ్చేసి సుబ్బయ్య గారి హోటల్ క్యాటరింగ్ వ్యాన్తో వచ్చి ఈ బాలగంగాధర్ తిలక్ బుల్లెట్ను గుద్ది మొదటగా కింద పడిపోయాడు. అప్పుడు రాడ్ తీసుకుని ఈ బాలగంగాధర్ తిలక్ని గాయపరిస్తే అతను అక్కడక్కడ స్పాట్లో చనిపోయాడు.